నీట్ పేపర్ లీకేజీ వలన ఎంతో మంది విద్యార్థుల జీవితాలు బుగ్గిపాలు అయ్యాయని ఈ విషయంపై ఉద్యమిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రగణ్యులు రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వీఆర్సీ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేటి పేపర్ లీక్ మాఫియాతో సంబంధాలు ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, అదేవిధంగా ఆయనపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మన దేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా దోపిడీ వ్యవస్థగా మారిందని ఆందోళన చెందారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన నిలుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశంలో నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, అదేవిధంగా కోచింగ్ సెంటర్లకు ఈ దేశంలో తల్లిదండ్రులు పెట్టేటటువంటి ఖర్చు ఈ దేశ విద్యా బడ్జెట్ కన్నా కూడా ఎక్కువ ఉండడం, ఇలాంటి అంశాలు అలిచివేస్తుంటే దానికి మద్దతుగా విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఎంపీలందరూ కూడా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటి వద్దకు వెళ్ళి మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, దేశ యువత మొత్తం కూడా ఆందోళనలో ఉంది, విద్యార్థులందరూ కూడా అభద్రతా భావంలో ఉన్నారు, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ సంబంధించి కావచ్చు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎందుకంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని పరీక్షలకు సంబంధించినటువంటి టెస్టింగ్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ధర్మేంద్ర ప్రధాన్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఇంతమంది విద్యార్థుల మరణానికి కారణమైనటువంటి ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంటే దాని సమాధానం దాటవేస్తూ పార్లమెంట్లో సమాధానం చెప్పలేక, పార్లమెంట్లో సమాధానం చెప్పనప్పుడు మీ ఇంటి దగ్గరికి వస్తాం, మీరు ఇంటి దగ్గర అని చెప్పమని ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత మార్గంలో నిరసన తెలియజేస్తుంటే రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలని ప్రియాంక గాంధీ గారిని ఘోరంగా అవమానించి అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం అనేది సబబు కాదు. దీనికి ఏదైతే ఈ కార్యక్రమాలన్నింటికీ నిరసనగా ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు అందరూ కలిసి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ప్రజాస్వామ్యం ఈరోజు ఈ దేశంలో ఏ విధంగా ఉందనే దానికి ఇదొక ఉదాహరణ. ఏదైతే గాంధీ గారు స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ శాంతియుత మార్గంలో నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈరోజు ఆంధ్రరత్న భవన్ అనేటువంటి విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద బీజేపీ కార్యకర్తలు వచ్చి దాడి చేయడం, అదేవిధంగా నెల్లూరులో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ వార్తలు ప్రచురిస్తే ఆ వార్తలు ప్రచురించినటువంటి పత్రికలకు నోటీసులు ఇచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లు పిలిపించడం, ఇట్లాంటివన్నీ కూడా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసే వరకు ఈ యొక్క పోరాటం దేశవ్యాప్తంగా కొనసాగిస్తాం. నీటి పరీక్షలో ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ఆ కుటుంబాలను ఆదుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్తో ఇటు విద్యార్థి సంఘాలతో కావచ్చు, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున త్వరలో ఉద్యమం చేయబోతున్నాం. విద్యార్థులందరూ కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీకి ఇట్లాంటి కార్యక్రమాల వల్ల దేశంలో ఇప్పటికే మసకబారిపోతుంది. అయోధ్యకు సంబంధించి ఏదైతే అయోధ్య రాముడిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి ఈరోజు అయోధ్య రామ మందిరంలో ఉండేటటువంటి నిధులన్నీ కూడా ఆ యొక్క పెద్ద స్కామ్గా మారితే దానికి సమాధానం చెప్పుకోలేక పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగే దానికి ఈరోజు బహుశా దేశ చరిత్రలో దేవుడి దగ్గర స్కాములు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఒకటి ఉందంటే అది ఒక్క బీజేపీ మాత్రమే. అయోధ్య రామ మందిరంలో ఎంతోమంది మత విశ్వాసంతో ఇచ్చినటువంటి కానుకలు కావచ్చు, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, వీటన్నిటిని కూడా దోచుకునింది ఒక్క బీజేపీ వాళ్ళు మాత్రమే. కాబట్టి స్పష్టంగా ఈరోజు పార్లమెంట్లో అయోధ్య మీద సమాధానం లేదు, నీటి ప్రశ్నలు లీకేజ్ మీద సమాధానం చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఏదైనా అడిగితే ఈ విధంగా పార్టీ ఆఫీసులకు వచ్చి
దాడులు చేస్తున్నారు. దీనిని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని స్పష్టంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజల్లోకి తిరిగి ఎక్కువగా తీసుకెళ్తాం. బీజేపీకి ఇదే చివరి ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడటం జరుగుతుందని తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడు కూడా అనుకూలంగా ఆ చిన్న పిల్లలు ఎంతంత పిల్లలు అందరూ 4 ఏళ్ల లోపల చిన్న పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ కోసము సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో అలాంటి పిల్లల్ని చాలా పెద్ద ఇంజరీస్ వచ్చి ఐసీయూలో పెట్టే విధంగా కొట్టారు. సో వాళ్ళని పలకరించి ప్రతిపక్ష ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు వాళ్ళని పలకరించి సో దిస్ ఈజ్ బ్యాడ్, దానికోసము నిరసన తెలిపేదానికి సో మనకు హక్కు కనిపించింది. అంబేద్కర్ రాసిన దీంట్లో రాజ్యాంగంలో సో 19(1)A అనే ఆర్టికల్లో ఏముందంటే మనకు వాక్ స్వాతంత్రం. సో అక్కడ చెప్పేది ఏంటంటే మనం మాట్లాడే హక్కు. సపోజింగ్ ఏదైనా నచ్చలేదు గవర్నమెంట్ మీద ఇంకొక సో మీరు చేసేది నచ్చలేదు అనే వాక్ స్వాతంత్రం నాకు. ఓన్లీ థింగ్ ఏంటంటే నచ్చలేదు అని చెప్పే స్వాతంత్రం నాకుంది. వాళ్ళు విన్నారు వినకపోవడం అనేది వాళ్ళ స్వాతంత్రం కావచ్చు, బట్ చెప్పే స్వాతంత్రం అధికారం మాకుంది. అలాగే 10 మంది ఒక చోట చేరి డిస్కస్ చేయడం కానీ ప్రొటెస్ట్ చేయడం కానీ 19(1)Bలో మనకు అధికారం ఉంది. సో 19(1)A 19(1)B ఈ రెండింటి ఆధారంగానే రాహుల్ గాంధీ గారు మన ఖార్గే గారు వీళ్ళందరూ మొత్తము కాంగ్రెస్ పార్టీ నాయకులైతే మిగతా అపోజిషన్ లీడర్స్ మిగతా అదర్ అపోజిషన్ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏమీ చేయలేదు. ఇప్పుడు మేము తీసుకొచ్చి ఇక్కడ నిల్చుకోవడం వల్ల అంబేద్కర్ గారి విగ్రహం మైలా అవదు, ఇక్కడ నేల అరిగిపోదు. పోలీసులు కూడా ఇక్కడ వాళ్ళు అప్పుడే చూస్తున్నారు. యాక్చువల్గా మేము పర్మిషన్ ఒక 2 days బ్యాక్ అడిగితే వాళ్ళు పైనుంచి మాకు పర్మిషన్ ఇవ్వద్దని ఉన్నాయి, దయచేసి ఇబ్బంది పెట్టద్దన్నారు. సో వీ సైడ్ ఓకే, సో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని. సో ఇంత చిన్న ప్రొటెస్ట్కి అక్కడ కూర్చొని వాళ్ళు చేసే పీస్ఫుల్ ప్రొటెస్ట్ని అంత భయంకరంగా వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేయడం, వాళ్ళని తీసుకొని వెళ్ళి సో మేమందరం కూడా ఒకరోజు లాఠీలు చేతికి వేసుకొని ప్రొటెస్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఐఎమ్ సారీ హత్కడి ఏమంటారు సంఖ్యలు వేసుకొని కూడా ప్రొటెస్ట్ చేయాలనుకుంటున్నాం. సో అసలు ఇంత పీస్ఫుల్ దాన్ని వీళ్ళు అంత అసహ్యంగా సో హిట్లర్ని ఎలాగ గుర్తుపెట్టుకుందో మోడీ గారు కూడా ప్రపంచ చరిత్రలో ఇండియా హిట్లర్ కింద మన దేశ చరిత్రలో ఇండియా హిట్లర్గా మిగిలిపోతారు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఈ స్టూడెంట్స్ అందరినీ నేనైతే అభివర్ణించేది ప్రహ్లాదులనే అభివర్ణిస్తున్నా. ప్రహ్లాదుడు ఇంత పిల్లోడే అని అనుకున్నాడు వాళ్ళ నాన్న, ఇంత పిల్లోడు వాడు నన్ను ఏం చేయగలడు హిరణ్యకశిపుడు. సో ప్రహ్లాదుడే స్వయాన భగవంతుడిని తీసుకొని వచ్చి ఆయన వధ చేయించాడు. సో అలాగే ఈ పిల్లలందరూ కలిసి కూడా వీళ్ళ వధ చేయించడము జరుగుతుంది. సో పిల్లలందరికీ మా పూర్తి మద్దతు ఉంది. అలాగే మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు, వేణుగోపాల్ గారు, సో మా వాళ్ళందరూ కూడా మా వాళ్ళే కాక అదర్ పార్టీ లీడర్స్ అందరికీ కూడా వాళ్ళు అవమానకంగా బిహేవ్ చేసిన దానికి మా ప్రొటెస్ట్ని తెలియజేస్తున్నారు. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.